జగ్గంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు కనీసం ఇల్లు కూడు గుడ్డ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మనకు అందుబాటులో ఉన్న ఒక ప్రభుత్వ భూమిలో మనం గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇల్లు ఉన్నవాళ్ళు కాదు, ఇల్లు లేని వాళ్ళు కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతుగా మీకు మేము తోడుగా ఉండి ఇల్లు వచ్చేంత వరకు కూడా పోరాటం చేసి మీకు ఇల్లు నప్పజెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మాకు కూడా మీరు సహకరించినట్లయితే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తామని చెప్పి ఈ సందర్భంగా ముగిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన బీసీ నాయకులు వంగర్ సాంబయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒకటే నిమిషం. ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఈరోజు వచ్చిన సందర్భంగా ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎక్కడనైతే సర్వే గ్రామ శివార్లో 534-33 సర్వే నెంబర్లో ఎకరం 2 ఎకరాలు ఉన్నది. అసలు భూమి అనేది అన్యక్రాంతం, ఎవరో బాగా బలిసిన వాళ్ళు అన్యక్రాంతం అవుతుంటే అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలకు కావాలనే ఉద్దేశంతో ఇలా ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా దీన్ని అక్కడ ఆ సర్వే నెంబర్లో ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలేయిస్తూ ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కోరే కొరకు నిత్యం పోరాటం చేస్తున్నానని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి మా వాళ్ళందరూ తీసుకుపోయినారు. అక్కడ ప్రత్యేకంగా ఈ భూమి అన్యాక్రాంతులకు గురి కావడానికి కారణం ప్రత్యేకంగా ఎమ్మెల్యే అని నేను మనవి చేస్తున్నాను. అటు ముఖాన చూస్తే రోడ్డు ముఖాన వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్డును కబ్జా చేసుకున్నారు. ఇక్కడ నల్లెల్ల రాజేంద్ర అనే వ్యక్తి కూడా దాన్ని కబ్జా చేసుకొని అందులో ఇంకో వ్యక్తిని కూడా సాయితుంచుకొని కబ్జా చేస్తున్నారు. తస్మా జాగ్రత్త. దీన్ని వెంటనే ఇల్లు లేని 300 కుటుంబాలు మా బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయాలని నేను కోరుకుంటూ, నా పేరు అర్గిల దేవయ్య, ఎంఆర్బిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చింతల భాస్కర్ అన్న గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గవర్నమెంట్కు ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాన్ని ప్రభుత్వం స్థలాల నుంచి అయినా కానీ లేకపోతే